अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु बिस्मिल्लाहिर रहमानिर रहीम। వెల్కమ్ టు పహలీ వహీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో ఒక పేరు అస్సమీ గురించి మనం ఇలా తెలుసుకుందాం. అస్సమీ అస్సమీ అల్ బసీర్ అల్ అలీం అనే మూడు పవిత్ర నామాలు సాధారణంగా సంయుక్తంగానే ఉంటాయి. అస్సమీ అల్ బసీర్ అల్ అలీం అనే మూడు పవిత్ర నామాలు సాధారణంగా సంయుక్తంగానే ఉంటాయి. దీని భావం అల్లాహ్ వినేవాడు, చూసేవాడు, ఇంకా సర్వము తెలిసినవాడును. అందరి మొరలను ఆలకించేవాడు అల్లాహ్యే. మన భాష ఆయనకే మాత్రం మన భాష ఆయనకే మాత్రం గడ్డు కాదు, అడ్డు కూడా కాదు. మన ఆలోచనలు, మన హృదయాంతరాల్లోని అంతరార్థాలు సైతం అల్లాహకు తెలిసినప్పుడు మన భాష ఆయనకు తెలియదా? సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. అసలు అన్ని భాషలు అల్లాహ్ ప్రసాదించినవేగా అసలు అన్ని భాషలు అల్లాహ్ ప్రసాదించినవేగా వినే శక్తిని అల్లాహయే మనకు ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. అలాంటప్పుడు ఆయన ఎలా వినలేడు? అల్లాహ్ అనే నమ్ముకున్న అల్లాహనే నమ్ముకున్న మనం కష్టాల్లో, నష్టాల్లో ఉండి మెలపెట్టుకున్నప్పుడు మన గోడును విని గట్టెక్కించేది ఆయనే కదా! సుబ్హానల్లాహ్. మన పిలుపును విని పలికేది ఆయనే. మన పిలుపును విని పలికేది ఆయనే. మన అవసరాన్ని తీర్చేది ఆయనే. మనం చేయవలసింది ఆయన పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండటమే. నిత్యం ఆయన మన వెంట ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు, మన ప్రతి పనిని, కదలికను గమనిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. ఎడతెగని మన ప్రార్థనలకు మనల్ని కనికరించి ఆదుకునేది ఆయనే. ఎలాంటి ఆపదల్లో చిక్కుకున్నా అల్లాహే మనకు దిక్కని మొక్కాలి. మనం ఏది అర్థించినా న్యాయసమ్మతంగా ఉండాలి. అంతేగాని పరుల్ని కష్టాల పాల్జేయమని, ఆపదల్లో పడేయమని ప్రార్థించరాదు. వాస్తవానికి ఆయన్నే నమ్ముకొని ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన దాసులకు అన్ని విధాల సహాయం లభిస్తుంది. ఇక్కడ చూడండి, మంచి పాయింట్ అన్నమాట. వాస్తవానికి ఆయన్నే నమ్ముకొని అల్లా ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన దాసులకు యకీన్ అన్ని విధాల సహాయం లభిస్తుంది ఇన్షాల్లా. ఆ సహాయం సంపద రూపంలోనైనా, శక్తి రూపంలోనైనా, లేక ఆత్మ బలం చేకూర్చేదైనా కావచ్చు. కంటికి కానరాని సూక్ష్మజీవుల్ని సంరక్షిస్తున్న ఆయన విశ్వసించిన తన దాసుల మొరలు ఆలకించడా? అలా ఎన్నటికీ జరగదు. అల్లాహ్ మనల్ని ప్రపంచంలోనే కాదు, పరలోకంలోనూ కాపాడతాడు ఇన్షాల్లా. సుబ్హానల్లాహి బిహమ్దిహి. అల్లాహ్ అస్సమీ మాత్రమే మన మొరల్ని ఆలకించేవాడు, ఆదుకునేవాడు. ప్రవక్తలు అలైహిస్సలాం ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వారి మొరలు ఆలకించి వారిని అన్ని విధాల ఆదుకున్నవాడు అల్లాహయే. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. ఆయన అన్ని వినేవాడు, అన్ని చూసేవాడును. దివ్య ఖురాన్ సూరా నంబర్ 42 ఆయత్ నంబర్ 11. ఇదండి. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.